హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు అనేది చూస్తున్న పెద్ద మూవీ నుంచి ఈ రోజు గ్లిమ్స్ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్లిమ్స్ వీడియోని చూసిన తర్వాత నాకైతే ఒక విషయం అర్థమైంది భయ్య. అదేంటంటే రామ్ చరణ్ గారు బాక్స్ ఆఫీస్ ని గట్టిగా మింగడానికి వస్తున్నాడని నాకైతే ఫుల్ క్లారిటీగా అర్థమైంది. ఇక ఈ గ్లిమ్స్ వీడియోలో రామ్ చరణ్ గారు లుక్స్ చూసాక నాకైతే ఒక నిజమైన సింహాన్ని చూసాననే ఫీలింగ్ అయితే కలిగింది. నాకు ఈ లుక్స్ చూసాక అనిపించిన విషయం ఏంటంటే రామ్ చరణ్ గారిని ఆఫ్లైన్ లోనైనా ఆన్లైన్ లోనైనా లుక్స్ ని బ్రేక్ చేయాలంటే అది ఎవరి తరం కదనమాట. ఇకపోతే ఏఆర్ రెహమాన్ అసలు ఆ బీజిఎం ని ఏ బ్రాండ్ తాగు కొట్టాడో గానీ నాకైతే మైండ్ లో నుంచి పోతులేదు భయ్య. ఈ మధ్య కాలంలో చాలా మంది అంటున్న విషయం ఏంటంటే ఇక ఏఆర్ రెహమాన్ గారి పని అయిపోయింది, ఆయనకి ఏం చేయలేడని చాలా మంది అయితే అంటున్నారు అనమాట. ఒకటి చెప్తా వినండి, ఏ లయన్ ఈజ్ ఆల్వేస్ లయన్. అది కుర్రతనంలో ఉన్నా ముసలితనంలో ఉన్నా అది ఎప్పటికీ సింహమేనమాట. ఇక ఆ పేరుకున్న వాల్యూ కూడా తగ్గదు. ఈ పెద్ద మూవీతో ఏఆర్ రెహమాన్ గారు ఒక పెద్ద కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు అండ్ దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ఈ గ్లిమ్స్ వీడియోలో స్టార్టింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఒకే పని చేసే నాకి ఒకేలాగా బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పుడతామా ఏంటి మళ్ళీ అనే ఒక డైలాగ్ అయితే స్టార్టింగ్ లో ఉంటది అనమాట. ఈ డైలాగ్ ని బట్టి చెప్పొచ్చు అనమాట, ఈ మూవీలో మనకు రామ్ చరణ్ గారు ఒకే పని చేయడానికి ఇష్టం ఉండదు, అలాగే ఒకేలాగా బతకడానికి కూడా ఇష్టం ఉండదు. తనకి నచ్చినట్టు చేసుకుంటూ పోతుంటాడు అనమాట. మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఒక తాడు లేని బొంగరం లాగా, ఒక దారం లేని గాలిపటం లాగా ఉంటాడు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ డైరెక్టర్ అయినటువంటి బుచ్చిబాబు గారికి సెల్యూట్ చేయాలన్నమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి రామ్ చరణ్ గారిని ఏ విధంగా చూపిస్తే బాగుంటుందో దానికి మించి చూపించారనమాట. ఆడియన్స్ యొక్క పల్స్ అయితే కనుగొన్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు గారు. అయితే ఏదో కొత్తగా అయితే ప్లాన్ చేయబోతున్నాడు అండ్ జనాలకు కూడా ఏదో ఒక కొత్తదనాన్ని అయితే చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ మూవీలో మనకు జగపతి బాబు గారు, శివరాజ్ కుమార్ సార్, ఇక దివ్యేంద్ర శర్మ వీళ్ళ ముగ్గురు కూడా నటించబోతున్నారు. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడా నటించబోతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ కి తండ్రిగా శివరాజ్ కుమార్ సార్ అని, అలాగే విలన్ గెటప్ లో జగపతి బాబు అని బయట తెగ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఈ మూవీకి హైలైట్ ఏంటంటే ఈ దివ్యేంద్ర శర్మ అనే వ్యక్తిని తీసుకోవడం. ఈ దివ్యేంద్ర శర్మ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఒక బాలీవుడ్ యాక్టర్ అన్నమాట. ఇతను ఒక వెబ్ సిరీస్ లో అయితే నటించడం జరిగింది. ఆ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి మిర్జాపూర్. ఈ వెబ్ సిరీస్ తర్వాత ఇతనికి తెలుగులో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. దివ్యేంద్ర శర్మ అనే వ్యక్తిని మూవీ టీం తీసుకొని చాలా అంటే చాలా మంచి పని చేశారు. కానీ ఇతనికి మిర్జాపూర్ లో ఎవరైతే వాయిస్ డబ్బింగ్ చెప్పారో అతనే ఈ పెద్ద మూవీలో కూడా వాయిస్ డబ్బింగ్ చెప్తే మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇకపోతే చాలా మంది ఈ పెద్ద మూవీలోని రామ్ చరణ్ గారి లుక్స్ చూసి ఈ లుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పుష్పలోని అల్లు అర్జున్ అన్న లుక్స్ చూసి కాపీ కొట్టారని చాలా మంది అయితే అంటున్నారు. ఇది విన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఏ మాత్రం తగ్గకుండా మీ హీరోనే మా రామ్ చరణ్ గారి రంగస్థలంలోని లుక్స్ ను కాపీ కొట్టి పుష్ప మూవీలో పెట్టుకున్నారని రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో నేనైతే ఎవరి స్టైల్ అయితే కాపీ కొట్టలేదంటాను. ఎందుకంటే ఆ మూవీలోని క్యారెక్టర్ ని బట్టి ఆ హెయిర్ స్టైల్ గానీ ఆ డ్రెస్ స్టైల్ గానీ ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా ఈ ఫ్యాన్ వార్స్ అయితే ఆపేసేయండి. నాకైతే ఈ గ్లిమ్స్ వీడియోలో రామ్ చరణ్ గారు ఆ బ్యాట్ పట్టుకొని ఆ బాల్ ని కొట్టి విధానం అయితే వేరే లెవెల్ అనిపించింది. ఎందుకంటే ఆ బాల్ ప్లేస్ లో నాకైతే బాక్స్ ఆఫీస్ అయితే కనిపించింది. నేనైతే ఈ మూవీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మరి మీకెంత మందికి ఈ గ్లిమ్స్ వీడియో నచ్చిందో కామెంట్ సెక్షన్ లో జై చరణ్ అని కామెంట్ చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.